ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాలంన నీవు అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడు. వినగలిగిన చెవిని, గ్రహించుకుండే హృదయమును నీవు అనుగ్రహించి ఆశీర్వదించుము. నీదు వాక్యము చేత మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము 14వ వచనమును చదువుకుందాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడు ఎలా దోపుడు సమ్మాయను? దేవుడైన యెహోవా తన హృదయములో ఉన్న వేదనను ఇక్కడ చెప్పటం మనం చూస్తూ ఉన్నాము. అదేమిటంటే, నా ప్రజలైన వారు, నా పేరు పెట్టబడిన నా జనులు 2 నేరములను చేసి ఉన్నారు. ఒకటి ఏంటంటే, జీవజల ఊట అయిన నన్ను విడిచిపెట్టినారు. నేను జీవమునిచ్చేవాడను, నాలో నుండి జీవజలము ప్రవహిస్తున్నవి అని తెలుసుకోలేని వారిగా నా ప్రజలు ఉన్నారు అని ప్రభు చింతించడం చూడగలము. రెండవది ఏంటంటే, నన్ను విడిచిపెట్టింది మాత్రమే కాదు, వారి కోసము నీరు నిలవని ఓటి తొట్లను సిద్ధపరచుకున్నారు. అనగా వారికి సహాయము చేయలేని విగ్రహాల వైపు తిరిగి మాకు సహాయము నీవే అని ప్రతిదినము విగ్రహాల్ని సేవించేవారిగా దేవుని ప్రజలైన వారు మారినప్పుడు దేవుని యొక్క హృదయములో ఎంతో వేదన కలిగినది. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును ప్రభు ఎంతో గొప్ప కార్యములను చేసి, ఆశ్చర్య కార్యములను చేసి, అద్భుతముల చేత వారిని బయటకు తీసుకొని వచ్చినాడు. వారి యొక్క బానిసత్వం నుండి వారిని విమోచించినాడు. ఎర్ర సముద్రం వారికి ముందున ఆగిపోయి నడిచి వెళ్ళేదానికి ఆరిన నేలను ఇచ్చినది. అలాంటి స్థలములో నుండి బయటకు వచ్చిన వారు, అలాంటి కార్యములను చూసిన ఇశ్రాయేలీలు ఎప్పుడైతే మోషే కొద్ది దినములు వారి కంటి ముందు లేడో, వారు వెంటనే ఒక దూడను చేసి ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చినదని ఆ ఓటి తొట్టి వైపు చూడటం ప్రారంభించినారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైన ఓటి తొట్లను ఇశ్రాయేలీలు సంపాదించుకునే దానికి ప్రయత్నించడం మనం చూడగలము. వారు చేసిన విగ్రహారాధన బట్టి, వారు దేవునికి అవిధేయులుగా మారిన దాన్ని బట్టి ఎన్నో శ్రమలను, సమస్యలను వారు అనుభవించవలసి వచ్చినది. ఈ ఉదయ కాలమున ప్రభు మనకిస్తున్న హెచ్చరిక, నేను జీవ జలమును నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాను. నీవెందుకు లోకములో ఉన్న ఓటి తొట్ల వైపు వెళ్తావు? సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు, నేనిచ్చే నీటిని తాగేవాడు మరి ఎన్నడూ దాహము గొనడు అని చెప్పినాడు. ఆ మాటను విన్న ఆ స్త్రీ దేవుని యొక్క స్వరమును ఆలకించినది, ఆయనకు విధేయురాలుగా మార్చబడినది, తన బలహీనతలు సరిచేసుకున్నది. అంతవరకు ఆ ఊరిలో ఒక గుర్తింపు లేకుంటే ఒక చెడ్డ గుర్తింపుగా ఉన్న ఒక స్త్రీ అకస్మాత్తుగా దేవుని సువార్తను ప్రకటించే ఒక సేవకురాలుగా మార్చబడినది. దేవుని యొక్క జీవజలమును ఆమె పొందుకున్న దాన్ని బట్టి ఈ ఉదయకాలమున ఆ జీవజలమును ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తుంటే, నీవు ఓటి తొట్ల వైపు వెళ్తున్నావేమో. లోకములో ఉన్న వాటిని చూస్తూ, నాకు దేవుని యొక్క ఆశీర్వాదములు వద్దు, ఆయన యొక్క క్రమశిక్షణ వద్దు, ఆయన యొక్క మాటలు నాకు అక్కరలేదు అనుకుంటూ లోకం వైపు వెళ్తున్నావేమో. ఈ ఉదయకాలమున ప్రభువు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నేను జీవజలమును నీకు అనుగ్రహించేవాడను, నేను జీవజలమును నీ జీవితంలో ప్రవహింపచేసేవాడను. నేనిచ్చే నీటిని తాగేవారు మరి ఎన్నడూ దాహము కొనరు. నేనిచ్చే నీటిని తాగేవారు ఎన్నడూ దాహము కొనరు అని తెలుసుకోమంటున్నాడు ప్రభు. అయితే మనము ఓటి తొట్ల వైపు వెళ్తున్నామేమో అని పరీక్షించుకోమని ప్రభు ఈ ఉదయకాలంలో మాట్లాడుచూ ఉన్నాడు. నీ జీవితంలో ఏ ఓటి తొట్టు ఉందో,
ఏ చిల్లు వేయబడిన తొట్టుందో, ఎక్కడ నుండి నీలో ఉన్న జీవజలము బయటికి వెళ్ళిపోతుందో తెలుసుకోమంటున్నాడు ప్రభు. అది నీవు తెలుసుకొని దేవునికి నీవు అప్పగించుకున్నట్లయితే నీ కార్యములను సఫలపరిచి నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు ఈ ఉదయకాలమున సిద్ధముగా ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన స్వరమునకు లోబడి ఆయన యొక్క చిత్తమును తెలుసుకొని ఆయన వైపు చూస్తూ ఆయనే సమస్తమని నీవు అప్పగించుకున్నట్లయితే అద్భుతమైన కార్యముల చేత ప్రభు నిన్ను ఆశీర్వదించి నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన కృప కొరకు వేడుకొనుము, ఆయనలో ఉన్న జీవమును పొందుకొనుము, ఇతరులకు ఆయన జీవమును ప్రవహింపచేయము. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన గొప్ప దేవా, ఈ ఉదయకాలంలో నీవిచ్చిన కొద్ది మాటల కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము ఎక్కడ జీవజలమును విడిచిపెట్టి ఓటి తొట్ల వైపు వెళ్ళినామో అని తెలుసుకొని ఈ దినం నుండి ఆ కార్యంలో మార్పు చెందేదానికి సహాయము చేయమని, ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.